నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కొత్త పార్లమెంటు కొలువు తీరిన నేపథ్యంలో అధికారికంగా వెలువరించిన గణాంకాలు వైసీపీకి ఓటమి బాధ దిగమింగుకొని తలెత్తుకునేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం అయినప్పటికీ ఈ ఎన్నికల ద్వారా వైసీపీ అనేక జాతీయ రికార్డులను సాధించింది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా దేశంలోనే 5వ పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన వైసీపీ రాజ్యసభలో అతిపెద్ద 4వ పార్టీగా నిలిచింది. ఇది మాజీ జగన్ కు జాతీయ రాజకీయాల్లో కాస్త పరపతి పెంచే అంశంగా కూడా మారనుంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల చేదు గోళికలను మింగలేక ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్సీపీకి జాతీయ స్థాయి గణాంకాలు ఎంతో ఊరట ఇస్తున్నాయి. దేశంలోకెల్లా 5 అతిపెద్ద రాజకీయ పార్టీలో వైసీపీ ఒకటిగా నిలిచింది. కొత్త పార్లమెంటు కొలువు తీరిన సందర్భంగా పార్లమెంటు అధికారులు దేశంలో రాజకీయ పార్టీల బలాబలాలకు సంబంధించిన గణాంకాలను అధికారికంగా విడుదల చేశాయి. ఈ గణాంకాల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్ లాంటి పార్టీలనే కాదు, ఉత్తరాదిలో బలమైన సమాజ్వాదీ పార్టీ, దక్షిణాదిలో బలమైన ప్రాంతీయ పార్టీ డీఎంకేలను కూడా దాటేసింది. 250 మంది సభ్యులుంటే రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 4వ పెద్ద పార్టీగా అవతరించింది. 90 సీట్లతో బీజేపీ అగ్రస్థానంలో, 26 సీట్లతో కాంగ్రెస్ 2వ స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో 13 సీట్లతో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నిలిచింది. ఇక 4వ స్థానంలో 11 సీట్లతో వైఎస్ఆర్సీపీ చరిత్ర సృష్టించింది. దక్షిణాదిలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న డీఎంకే 10 స్థానాలతో 5వ స్థానంలో నిలిచింది. 5గురు సభ్యులున్న బీఆర్ఎస్ 9వ స్థానంలో ఉంది. 2026 మార్చి వరకు మళ్లీ రాజ్యసభ ఎన్నికలు లేకపోవడంతో ఈ రికార్డు మరో 2 ఏళ్లు కొనసాగనుంది. రాజ్యసభలో ఏ బిల్లు పాస్ కావాలన్నా కనీసం 126 మంది సభ్యులు కావాలి. కొన్ని ప్రత్యేక బిల్లులు పాస్ కావడానికి 3/2 మెజారిటీ కావాలి. కానీ ఎన్డీఏకు అంత మెజారిటీ లేదు. కాబట్టి బిల్లులు పాస్ కావడానికి ప్రతి పార్టీ ముఖ్యమే. అటు ఎన్డీఏలో గానీ ఇటు ఇండియా బ్లాక్ లో గానీ లేని వైసీపీకున్న 11 మంది రాజ్యసభలో కీలకం అవుతారని, ఇది జాతీయ స్థాయిలో జగన్ ప్రాముఖ్యతను నిలబెడుతుందని ఆ పార్టీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో కేవలం 4 సీట్లే గెలిచినప్పటికీ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ 2.06 ఓట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. 25 సీట్లలో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ 1,31,74,874 ఓట్లు సాధించగలిగింది. పార్లమెంటు ఎన్నికల్లో 36.56% ఓట్లతో బీజేపీ అగ్రస్థానంలో నిలిచి అధికార పీఠం దక్కించుకుంది. 21.96% ఓట్లతో 2వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. 4.58% ఓట్లు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 4.37% ఓట్లు తెచ్చుకుని 4వ స్థానం దక్కించుకుంది. 2.04% ఓట్లతో బీఎస్పీ 6వ స్థానంలో ఉంది. 1.98% ఓట్లతో తెలుగుదేశం పార్టీ 7వ స్థానం దక్కించుకుంది. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ 1,25,69,179 ఓట్లు పొందగలిగింది. పార్లమెంటు అధికారికంగా విడుదల చేసిన ఈ గణాంకాలు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఊరటగా మారాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది కేవలం సాంకేతిక అంశంగా కొట్టిపారేస్తుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక గత 5 ఏళ్లుగా జరిగిన ఎన్నికల ఫలితమని, ఇక రాబోయే కాలంలో వైసీపీ తగ్గడమే తప్ప పెరగడం ఉండదని టీడీపీ చెబుతోంది. లోక్సభలో కూడా తాము కేవలం 17 సీట్లలోనే పోటీ చేశామని, వైసీపీ 25 సీట్లలో పోటీ చేస్తుందని గుర్తు చేస్తున్నారు. కూటమిగా తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని పార్లమెంటు విడుదల చేసిన గణాంకాలు కేవలం సాంకేతికమని చెబుతున్నాయి.